హాయ్. నా ఏజ్ 66. అయితే నేను ఈ ఏజ్‌లో సహజంగా క్యాటరాక్ట్ అనేది వచ్చేస్తుంది. నాకొచ్చేసింది. అది అనుకోకుండా వేరే టెస్టులు చేయిస్తా ఉంటే తెలిసింది. అంతకుముందు ఈ టెస్ట్‌లకు ముందు ఈ ఏజ్‌లో వస్తది అనేటువంటి డౌట్ మీద ఒకటి 2, 3 సార్లు ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ నేను చెక్ చేయించుకుంటే కొన్నాళ్ళు ఆగి రండి, ఒక 6 మంత్స్ ఆగి అది ఇదని వేరే డాక్టర్ చెప్పారు. సరే ఇక నేను పెద్ద పట్టించుకోలే. ఆ తర్వాత నేను కారులో వస్తున్నా కానీ నాకు కొంచెం కన్ఫ్యూజను, డ్రైవర్ నడుపుతున్న కన్ఫ్యూజను, అదేవిధంగా కొంత ఇబ్బంది ఇవన్నీ కలిగాయి. ఏది నాకు కనపడింది డ్రైవర్కి ఎట్లా కనపడింది, ఇట్లాంటి డౌట్లు ఉండేవి. సరే మొత్తానికి టెస్ట్లో క్యాటరాక్ట్ అనేది డెవలప్ అయిపోయింది అని చెప్పేసి తెలిసింది. ఒక కన్ను రైట్ ఐ 80% క్యాటరాక్ట్ వచ్చేసిందని, లెఫ్ట్ ఐ 20% వచ్చిందని. నేను లెఫ్ట్ ఐ సాయంతో నేను బాగానే చూడగలుగుతున్నా, మేనేజ్ చేసుకోగలుగుతున్నా. కానీ మెట్ల దగ్గర వాటి దగ్గర కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నా కానీ నాకు ఇది అని స్ట్రాంగ్ అనిపించలే. తర్వాత ఎక్కువ గూగుల్ సెర్చ్ చేస్తాను నేను. సెర్చ్ చేసిన మీదట కొంత నాలెడ్జ్ గెయిన్ చేశా. 3 రకాల లెన్సులు ఉంటాయని, మోనోఫోకల్ దూరంగా ఉండేది కనపడుతుందని, మల్టీఫోకల్ దూరంగా ఉండే దాంతో పాటు మధ్యలో ఉండేటువంటిది కూడా కనపడుతుందని, దాన్ని మల్టీఫోకల్ అంటారని, ట్రైఫోకల్ ఆ లెన్స్ వేయటం ద్వారా, అంటే ఈ 3 రకాల లెన్సులు మనకి లేజర్ ట్రీట్మెంట్ తర్వాత ఈ మూడిట్లో ఏదో ఒక రకం లెన్స్ మన కెపాసిటీ కొద్దీ వేయించుకోవచ్చు. ఆ ట్రైఫోకల్లో ఈవెన్ పేపర్ కూడా మనం కళ్ళజోడు లేకుండా చదివేయచ్చు. దాని మీద కొంచెం ఇంట్రెస్ట్గా నేను 5, 6 హాస్పిటల్స్ నేను తిరిగిన మీదట ఈ హాస్పిటల్ నుంచి ఈ కొంతమంది మీడియేటర్స్, ఈ కాల్ సెంటర్లు పెట్టుకొని ఏజెంట్స్ లాంటి వాళ్ళకి ఈ క్యాటరాక్ట్ కోసం పలానా నంబర్ గల వ్యక్తి తిరుగుతున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. వాళ్ళు మనకు ఫోన్ చేసి తక్కువ రేట్లకు చేయిస్తాం, ఇట్లా ఫోన్లు చేయటం ఇట్లా జరుగుద్ది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక హాస్పిటల్ చాలా దూరంలో నాకు చెప్పారు. నేను హైదరాబాద్లో ఉంటా, చాలా దూరంలో చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్తే సార్ అతను 45,000 ఒక కంటికి అని చెప్పాడు కదా, ఇంపాసిబుల్ అండి. నేను చెప్పా 45 చెప్పాడండి, మరి మీరేంటండి ఎంత చెప్తున్నారు, పైగా నేను ఇంపోర్టెడ్ అడిగా లెన్స్, అది ఇంపాసిబుల్ అండి, మీకు ఒక కంటికి 90,000 రూపాయలు, మహా అయితే ఇంకో 10,000 తగ్గిస్తే 80,000 రూపాయలకి మేము వేస్తామండి. ఇది నేను అప్పుడు ట్రైఫోకల్ అడిగితే అలా చెప్పారు వాళ్ళు. ఓహో, ఇందులో ఏదో ఉంది అంటే ఈ మెడికల్లో ఇప్పుడు మందులు మనం కొంటే 15% మనకి డిస్కౌంట్ ఇస్తున్నాడంటే అతనికి కనీసం ఇంకో 10% ఉండాలి కదా. 25% ప్రాఫిట్ లేనిదే ఎవరు ఏ మెడికల్ షాప్ అతను బిజినెస్ చేయట్లేదు కదా. మెడికల్లో అంటే ఈ క్యాటరాక్ట్లో కూడా మాఫియా ఎంటర్ అయింది అని చెప్పి నాకు డౌట్ వచ్చి ఈ మిగతా హాస్పిటల్స్ కూడా నేను వెళ్ళా. ఇంకొక పెద్ద హాస్పిటల్ పేర్లు ఎందుకులేండి, వెళ్తే 2 కళ్ళు చెక్ చేసి వాళ్ళు కూడా అదే 80% రైట్ ఐ 20% లెఫ్ట్ ఐ అని చెప్పి అన్నీ వివరంగా చెప్పి
మీకు ఒక్కొక్క కంటికి అనలేదండి. మీకు 60,000 అవుతుంది అని చెప్పారు. నేను మల్టీఫోకల్ 2 కనపడేయి. ఇంటర్మీడియేట్ విజను, దూరంగా ఉన్న విజన్ 2 బాగా క్లియర్‌గా కనపడేది అడిగా. వాళ్ళు నాకు తెల్లారి ఎందుకో వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ కౌన్సిలర్ అని మనకి కన్విన్సింగ్‌గా చెప్పే విధంగా అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని ప్రతి హాస్పిటల్‌లో అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళని కౌన్సిలర్ అంటారు. వాళ్ళు మనకి వివరంగా చెప్తారు. ఏవండీ ఇలా మీరు చెప్పింది 2 కళ్ళకి కదా! ఇందాక నిన్న నేను కలిసినప్పుడు అమౌంటు అని చెప్పి నేను అడిగితే, లేదండి అది ఒక్క కంటికి అంటారు. మరి 2 కళ్ళు టెస్ట్ చేయటం ఏంటి? ఈ లోపల మన దగ్గర 2000 నా దగ్గర నేను ఊరక కన్సల్టేషన్ కోసం వెళ్ళినోడి దగ్గర స్కానింగ్ అని అదని ఇదని కళ్ళు 2500 కలెక్ట్ చేసేసారు. అంటే మనల్ని కమిట్ చేయటం కోసం అనమాట. ఓహో! ఇంకా స్ట్రాంగ్‌గా మనసులో ఏర్పడిపోయింది. తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెటర్ ఏది అని కొంతమంది డాక్టర్స్ని అది తెలిసిన వాళ్ళని అడిగా. అడిగితే డాక్టర్ అగర్వాల్ ఒకసారి ట్రై చేయమన్నారు. అక్కడికెళ్తే సేమ్ కుడి కన్ను 80% మీకు క్యాటరాక్ట్ వచ్చింది. ఎడం కన్ను అన్ని టెస్టులన్నీ అక్కడ ఫ్రీ అండి. ఏది ఈ స్కానింగు అట్లాంటివి అవన్నీ ఫ్రీ, కన్సల్టేషన్ ఫ్రీ అన్నీ. మీ లెఫ్ట్ ఐ 20% వచ్చింది. అంటే నేను ఎంత అవుతుందండి అని అన్నా. 80% వచ్చింది కాబట్టి మోనోఫోకలే వేద్దామండి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఐసోపూర్ అనే ఒక లెన్స్ వచ్చింది. దాంట్లో మీకు ఇంటర్మీడియట్ విజన్ అంటే మధ్యలో ఉన్నది కూడా కనపడుతుంది, దూరం దాంతో పాటు. సో దానికి 80% అయింది కాబట్టి మీకు ఈ రోబోటిక్ సర్జరీ చేస్తే మీకు అసలు ఇబ్బందే లేదండి. అది చేయించుకోండి. కుడి కన్నుకి, ఎడం కన్నుకి మామూలుగా చేయించుకోండి అంటే అక్కడ ఏమైనా తగ్గించండి అన్న. అంటే మనం బార్గెనింగ్ కెపాసిటీ మీదే జరుగుతూ ఉంది ఈ బిజినెస్. ఏది క్యాటరాక్ట్ సర్జరీ. నో బార్గెనింగ్ అండి, లేదు, ఏం తగ్గించమని అని చెప్పి మోనోఫోకలే వేస్తాము. 63,000 ప్లస్ మీకు ఆ రోబోటిక్ సర్జరీ చేయాలి కాబట్టి అడ్వైజబుల్ అండి, మీ ఇష్టం. దానికి ఒక 30,000 అయిద్ది అన్నారు. 93,000. అదే మనకి ఇండివిజువల్ నాకు ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళు 30,000 దానికిచ్చి, ఏది ఒక కంటికి ఇచ్చి, రెండో కంటికి 33,000 రోబోటిక్ ఖర్చులు మొత్తం ఇచ్చేసారండి. 63,000 ఇచ్చారు. 93,000కి గాను మిగతా 30,000 నా జేబు, నా సొంతం వేసుకున్నాను. సర్జరీ 2 months బ్యాక్, అంటే ఇది ఆగస్టు 27 కదా, అంటే 2 months జూన్ నెలలో నేను రైట్ ఐ రోబోటిక్ సర్జరీ 93,000కి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్లో చేయించుకున్నా. బేరాలు లేని దగ్గర బెటర్ కదా. మనం కరెక్ట్గా బేరం ఆడకపోతే నష్టపోతాం కదా. మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి. అందుకని ఆ డాక్టర్ అగర్వాల్ని కన్సల్ట్ చేశా. అందులో నాకు ఇంటర్మీడియట్ విజను వచ్చేసింది ఆ లేటెస్ట్ ఐసోపూర్ లెన్స్ వేయటం వల్ల. సరే, రీడింగ్ అంటే ఏదో చిన్న కళ్ళజోడు పెట్టేసుకొని చదువుకోవచ్చులే అనుకున్నా. సక్సెస్ఫుల్. ఆ తర్వాత
ఒక వాళ్ళు 3 డేస్‌లోనే లెఫ్ట్ ఐ కూడా చేస్తా అన్నారు. నేను ఎందుకని మంచిదిలే అని చెప్పి నేను ఒక 2 డేస్ ఆగి ఇవాళ 27 అయితే నేను 23వ తారీఖు లెఫ్ట్ ఐ 20% ఉన్నా నేను చేయించేసుకున్నా. పూర్తి విజన్ ఆ 2 ఇంటర్మీడియేటు, లాంగు 2 కనపడతాయి కదా అని చెప్పేసి చేయించేసుకున్నా. చేయించుకొని నాకు రోబోటిక్ చాలా కంఫర్టబుల్గా అనిపించి ఇది కూడా రోబోటిక్కే చేయించుకున్నా. 93,000 నాది. హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు 63,000 పే చేశారండి. అంటే ముందు మనం వీళ్ళకి దాదాపుగా వాళ్ళు ఇనిషియల్ అమౌంట్ 51,000 పే చేస్తే ఆ మిగతాది కూడా వాళ్ళు ఆఫ్టర్ డిశ్చార్జ్ అంటే ఇమ్మీడియట్ ఇది మొత్తం ప్రొసీజర్ 15 మినిట్స్ అంతే. లేజర్ ట్రీట్మెంట్ అనేది 5 మినిట్స్, ఆ తర్వాత లెన్స్ వేయటం అనేది ఇంకొక 6-7 మినిట్స్ అంతే. 10-12 నిమిషాలు. అందులో డాక్టర్ ఉపేంద్ర ఆయన మంచి సర్జన్, చాలా క్విక్ అండ్ ఎఫిషియెంట్ అనమాట. ఆ తర్వాత మందులకి నాకు అంటే డ్రాప్స్ కొద్దిగా 3 రోజులకు ఒక యాంటీబయాటిక్ అలా ఇచ్చారు. అవి ఒక 5,000 అయినాయి. ఇదివరకులాగా గుడ్డ కట్టుకోవటం అవన్నీ లేవులేండి. ఒక కళ్ళజోడు అంటే అల్ట్రా వైలెట్ రేస్ ఎయిర్లో ఉంటాయి, అవి మన కంటికి డ్యామేజ్ కలిగిస్తాయి కాబట్టి ఒక 1 మంత్ ఆ కళ్ళజోడు పెట్టుకోమన్నారు. ఇంట్లో 1 వీక్ తర్వాత తీసేయచ్చండి, కళ్ళజోడు అక్కర్లేదు. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం విండ్ ప్రెషరు, అల్ట్రా వైలెట్ కిరణాలు మన కంటిని డ్యామేజ్ చేయకూడదు అని చెప్పి చేశారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఇప్పుడు సాధారణంగా ఎవరో చెప్తారు నేను పలానా చోట చేయించుకున్నాను అని, ఏది క్యాటరాక్ట్ సర్జరీ. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు అడిగినంత కట్టేసి, అది అంటే జనరల్గా ఇది ఇట్స్ ఏ సింపుల్ సర్జరీ, కంగారపడాల్సిన పనే లేదు. బీపీలు షుగర్లు పెంచుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా నీట్గా చేస్తారు. డాక్టర్ అగర్వాల్లో బార్గెనింగే లేదు. 63,000 అండి, 2 విజన్స్ వచ్చేస్తాయి. అయితే నేను రోబోటిక్ చేయించుకున్న అదొక ఎక్స్ట్రా 30,000. కాబట్టి పంజగుట్ట నేను చేయించుకుంది, పంజగుట్ట హైదరాబాద్. నాకేం వాళ్ళు బంధువులు కాదు, వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు, ఏం కాదండి. నేను 5 రోజుల కిందట లెఫ్ట్ ఐ చేయించుకొని నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నా. సో అందరికీ ఉపయోగపడాలి, ఎవరు మోసపోకూడదు, సామాన్య ప్రజలు అస్సలు మోసపోకూడదనే ఉద్దేశం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. డాక్టర్ అగర్వాల్ నా ఎక్స్పీరియన్స్లో నేను తిరిగిన 5-6 హాస్పిటల్స్లో బెస్ట్ హాస్పిటల్. అక్కడ రమాదేవి అనే కౌన్సిలర్ ఉంది, చక్కగా వివరంగా అన్నీ చెప్పుద్ది. అలాగే సర్జన్ కూడా చాలా మంచి సర్జన్ ఆయన. మేనేజ్మెంటు వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ ప్రొసీజర్ చాలా సిస్టమేటిక్, అలా నేను ఎక్కడ చూడలేదు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్. థ్యాంక్ యూ.